ఎలాంటి ఆపరేషన్ లేకుండా పైల్స్ సమస్యను శాశ్వతంగా పరిష్కరించబడును. హోమియో కేర్ ఇంటర్నేషనల్. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ సుమన్ టీవీ ఉష. నూతన సంవత్సరానికి సంబంధించి 2025 కనుక చూసుకుంటే 12 రాశుల వరకు అసలు ఏ విధంగా ఉండబోతుంది, ప్రత్యేకించి మా రాశివారు ఏ విషయాల్లో జాగ్రత్తలు వహించాలి అండ్ దాంతోపాటు వ్యాపారాల్లో, పెట్టుబడులు, ఆరోగ్యరీత్యా, వివాహరీత్యా, సంతానరీత్యా ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలని అడుగుతూ ఉంటుంటారు. మరి ఈ నూతన సంవత్సరంలో ఏ రాశి వారికి ఎలా ఉండబోతుంది, ఒక్కొక్క రాశి వారు ఏ విషయాల్లో జాగ్రత్తలు వహించాలో మనతోపాటు ఉమా దేవరకొండ గారు ఉన్నారు. ఆయన అడిగి తెలుసుకుందాం. నమస్తే అండి. నమస్తే అమ్మా. మిథున రాశి వారికి కనుక మనం చూస్తే 2025 నూతన సంవత్సరానికి సంబంధించి అసలు ఏ విధంగా ఉండిపోతుంది అంటారు? ఇంకా మిథున రాశి విషయానికి వస్తే మనం ముందు మాట్లాడుకున్న వృషభ రాశికి ఇందాక మీకు ఏం చెప్పాను, కంటక శని నుంచి బయటపడబోతున్నారు అని చెప్పాను కదా. ఈ కంటక శని వృషభ రాశిని వదిలి మిథున రాశి వాళ్ళకి పట్టబోతోంది. కంటక శని అంటే దశమ స్థానంలో శని ఉండడము, వృత్తిరీత్యా, వ్యాపార రీత్యా, ప్రొఫెషన్ ఏవి ఎంచుకున్నా సరే అందులో గ్రోత్ లేకపోవడము, అభివృద్ధి ఆగిపోవడము, వేసుకున్న ప్రణాళికలు, ప్రయత్నాలు అన్నీ కూడా విఫలమైపోవడం, ఇవన్నీ కూడా కంటక శని యొక్క ప్రభావము. ఈ కంటక శని ప్రభావంతో కూడి ఒకవేళ అంతర్గత జాతకంలో ఏ శనియో ఏ ఇబ్బంది పెట్టి అష్టమ స్థానంలో నీచ స్థితిలో అష్టమాధిపత్యం వహించో ఏదైనా దోషం ఉంది అనుకోండి, ఇంకా తీవ్రంగా ఇబ్బందులు పడతారు మిథున రాశి వాళ్ళు. పైగా జనవరి 23వ తారీఖు దగ్గర నుంచి ఏప్రిల్ 4వ తారీఖు దాకా మిథున రాశిలో కుజస్తంభన పడుతోంది. సో వీళ్ళకి లగ్నంలో పడుతోంది కాబట్టి తీవ్రమైన ఆరోగ్య సమస్యలు రాబోతున్నాయి. 2025 సంవత్సరంలో తీవ్రమైన ఆరోగ్య సమస్యలు, ముఖ్యంగా చర్మానికి సంబంధించినవి, డెంటల్ ప్రాబ్లమ్స్. కుజుడు ఎప్పుడు కూడా రక్తకారకుడు కాబట్టి బ్లడ్కి సంబంధించి ప్లేట్లెట్స్ పడిపోవడము, బ్లడ్ ఇన్ఫెక్షన్స్ రావడము, బ్లడ్ షుగర్ లాంటివి రావడము, లేకపోతే ఇంకా మిగతాది ఏమి ఆరోగ్య సమస్యలు చెప్పాలి అన్నా అంతర్గత జాతకం మీద డిపెండ్ అయి ఉంటుంది. షష్ఠ స్థానాన్ని గమనించిన తర్వాత అది ఏ రకమైన ప్రభావాన్ని చూపిస్తుందో మనం చెప్పచ్చు. అయితే ఆరోగ్యం పట్ల చాలా జాగ్రత్తగా ఉండాలి. అండ్ రెండో విషయము, ఎవరైనా సరే రాబోయేటువంటి 2025 సంవత్సరంలో ఏదైనా నూతన వ్యాపారాలు కానీ ఏదైనా చేయాలి అనుకుంటే చాలా జాగ్రత్తగా ఉండాలి. పార్ట్నర్షిప్ విషయంలో ఉమ్మడిగా ఏం చేయాలనుకున్నా చాలా జాగ్రత్తగా ఉండాలి. అదేవిధంగా ముఖ్యంగా నూతన ప్రయత్నాలు చేసేవాళ్ళు కూడా నమ్మి మోసపోవడము, లేకపోతే ఎవరికైనా మాట ఇచ్చి ఇప్పుడు ఫర్ సపోజ్ బ్యాక్ డోర్లో జాబ్ వేస్తామని చాలామంది చెప్తారు, డబ్బులు ఇచ్చి మోసపోతుంటారు. అలాంటి సంఘటనలు అన్నీ కూడా ఇలాంటి కలయికలు, ఇలాంటి టైం బ్యాడ్లో ఉన్నప్పుడే జరుగుతూ ఉంటాయి. మిథున రాశి వాళ్ళకి ఇప్పటిదాకా కూడా అంత బాగా లేదు. పాపం వచ్చే 25 సంవత్సరాల్లో కూడా అంత కలిసి వచ్చేది కూడా ఏమీ కనబడట్లేదు. కానీ కొంత మేరు, అంటే ఎలా అంటే మే 15వ తారీఖు దగ్గర గురుడు సంచరిస్తున్నాడండి మిథున రాశిలో. ఆ మే 15 నుంచి అక్టోబర్ దాకా కొంత బాగుంటుంది. కానీ అక్టోబర్ దాటిన తర్వాత మళ్ళీ కొంచెం ఇబ్బందులు మొదలవుతాయి. సో ఆ రకమైనటువంటి మిశ్రమ ఫలితాలు మిథున రాశి వాళ్ళకి బెటర్గా ఉన్నట్టు కనిపిస్తుంది. సో ఈ మిథున రాశి వాళ్ళు ఎలాగైనా సరే 2025లో చాలా అప్రమత్తంగా ఉండాలి, లేకపోతే చాలా ఇబ్బందులు అనేవి ఉంటాయి. ఒక ఆర్థిక విషయంలోనే అంటారా, లేదు అంటే వివాహము, సంతానము? వివాహం విషయంలో కొంత మెరుగ్గానే ఉంటుంది. వివాహం అయిన వాళ్ళకి పర్వాలేదు, అవ్వలేని వాళ్ళకైతే 2025 ఆఖరణ ఎండ్ ఆఫ్ ది ఇయర్లో శుభవార్తలు వినేటువంటిది. సంతానం కోసం ఆ విషయంలో కూడా అంతే, ఎండ్ ఆఫ్ ది ఇయర్లో శుభవార్తలు వింటారు. అండ్ ఇంకొకటి ముఖ్యంగా వృత్తిపరంగా మాత్రం చాలా ఇబ్బందులు అనేవి స్టార్ట్ అవుతాయి. అంటే మనం ఇప్పుడు ఇందాక నేను చెప్పాను బ్యాక్ డోర్ అనండి, బ్యాక్ డోర్ జాబ్ మనం ఆ దృష్టిలో వెళ్ళినప్పుడు డబ్బులు ఇచ్చినప్పుడు మనకు తెలియదు. డబ్బులు ఇచ్చినప్పుడు జాబ్ వస్తున్న ఉద్దేశంలోనే ఉంటాం. జాబ్ వచ్చేస్తుంది 6 నెలలు, 7 నెలలు, 8 నెలలు అయిన తర్వాత ఇదేమిటి ఇంత టైం పడుతుంది, రాదేమో అని అనుమానం మొదలవుతుంది. ఆ అనుమానం అనేది 2025 ఎండ్ ఆఫ్ ది ఇయర్కి స్టార్ట్ అవుతుంది వీళ్ళకి. అంటే నష్టపోతున్నట్టు కూడా వీళ్ళకి తెలియదు. ఆ రకమైనటువంటి ప్రభావం, ఆ రకమైనటువంటి పరిస్థితులు వీళ్ళకి క్రియేట్ అవుతాయి. అంటే 2025లో నొప్పి తెలియదు, ఆ తర్వాత తెలుస్తుంది మిథున రాశి వాళ్ళకి. సో ఇయర్ అంత ప్రభావం చూపించకపోయినా దీని ఎఫెక్ట్ మాత్రం ఫర్దర్గా కంటిన్యూ అవుతూనే ఉంటుంది. ఒక వివాహానికి సంబంధించి ఇయర్ ఎండ్లో మాత్రమే కలిసి వచ్చే అంశాలు కనిపిస్తున్నాయి. అండ్ సంతానానికి సంబంధించి కూడా హెల్త్ విషయంలో మాత్రం కంప్లీట్గా అప్రమత్తంగా ఉండాలి, చాలా జాగ్రత్తగా ఉండాలి హెల్త్ విషయంలో. అయితే మిథున రాశి వాళ్ళు ముఖ్యంగా చేయాల్సినటువంటి ఆరాధన వెంకటేశ్వర స్వామి యొక్క ఆరాధన. ప్రతినిత్యము లక్ష్మీ అష్టోత్తరం కానీ, వెంకటేశ్వర అష్టోత్తరం కానీ చదువుతూ ఇంట్లో దీపం పెట్టి, లేకపోతే ఆడవాళ్ళకి కూడా చెప్తున్నాను, చాలామంది భర్తలు మిథున రాశిలో ఉన్నవాళ్ళు ఈ వృత్తిరీత్యా ఎన్నో ఇబ్బందులు పడుతూ, పైగా కంటక శని ప్రారంభం అవుతుంది కాబట్టి వాళ్ళకి ఏమవుతుందో తెలియని అయోమయ స్థితిలో చాలా ప్రాబ్లమ్స్లో ఉండొచ్చు. కానీ ధర్మపత్నిగా మీరు ఇంట్లో విష్ణు సహస్రనామాన్ని పారాయణ చేయడం కానీ, లలితా సహస్రనామం పారాయణ చేయడం కానీ, లేదా ఒకే ఒక్క మంత్రము
నమశివాయ అనేటువంటి మంత్రాన్ని 5,00,000 సార్లు జపం చేస్తే ఏ సమస్య ఉన్నా, ఎలాంటి సమస్య అయినా తీరిపోతుంది. ఫర్ సపోజ్ నాకేదైనా సమస్య ఉంది, ఆ సమస్యకి పరిహారం నాకు తెలియట్లేదు, అసలు ఏం చెయ్యాలో, ఏ దారిలో వెళ్ళాలో కూడా నాకు దారి కనబడట్లేదు అనుకోండి, ఏమీ చెయ్యక్కర్లేదు. ఇంట్లో కూర్చుని దేవుడి మందిరంలో కూర్చుని నమశివాయ అనేటువంటి మంత్రాన్ని 5,00,000 సార్లు జపం చేస్తే ఆ సమస్యకి పరిష్కారం కనబడుతుంది, పరిష్కారం అయిపోతుంది కూడా. సో మీరు అన్నట్టుగానే ప్రతి ఒక్క రాశి వాళ్ళు కూడా ఒక్కొక్కరికి ఒక్కొక్క పరిహారం చెప్తూ ఉన్నాము, ఒక్కొక్క దేవుని దర్శించమని మనం చెప్తూ ఉన్నాము. కొంతమందికి అంతర్గత జాతకం చూసిన తర్వాత కొన్ని పూజలు చేయాల్సిన అవసరం ఉంటూ ఉంటుంది, హోమాలు చేయాల్సిన అవసరం ఉంటూ ఉంటుంది. అది మీరు ఏ విధంగా చేస్తూ ఉంటుంటారు? ఎవరైనా మీ దగ్గరకు వచ్చి వివాహానికి, సంతానానికి, దాంతోపాటు ఉద్యోగ సమస్యలు, వ్యాపార సమస్యలు, ఆర్థిక సమస్యలతో ఇబ్బంది పడుతూ ఉంటుంటారు. కొంతమందికి ఆరోగ్య సమస్యలు ఉంటుంటాయి, కొన్ని ఇయర్స్ నుంచి సఫర్ అవుతూ ఉంటుంటారు. కొంతమందికి రిలేషన్షిప్లో విభేదాలు ఉంటుంటాయి, దానివల్ల సఫర్ అవుతుంటుంటారు. కొంతమందికి సూసైడల్ టెండెన్సీ వస్తూ ఉంటుంది, డిప్రెషన్కి వెళ్తూ ఉంటుంటారు. ఇవన్నీ కూడా మన జాతకరీత్యా ఎక్కడో అక్కడ ఏదో చేయాల్సింది చేయకపోవడం వలన, లేదు అంటే మీరు అన్నట్టుగా పూర్వజన్మ నుంచి వచ్చిన కర్మ ఫలితాల వలన అనుభవించాల్సి వస్తూ ఉంటుంది. వాటిని ఓవర్కమ్ చేయాలి అంటే అంతర్గత జాతకం ఏ విధంగా బేస్ చేసి చూస్తారు మీరు? ఏ విధంగా వాళ్ళకి పరిహారాలు ఇచ్చే అవకాశం ఉంటుంది అంటారు? అంతర్గత జాతకంలో మనకిప్పుడు 12 రాశులు ఉన్నట్టుగానే 12 భావాలు ఉంటాయండి, 12 హౌసెస్ ఉంటాయి. ఒక్కొక్క హౌస్ ఒక్కొక్క అంశాన్ని సూచిస్తూ ఉంటుంది. అలా మనం పుట్టిన దగ్గర నుంచి మనం అనుభవించేటువంటి క్రమంలో ఏ అంశమైనా సరే ఈ 12 రాశుల్లో 12 భావాల్లోనే ఉంటుంది. ఆఖరికి చనిపోయిన తర్వాత ఏ గతి పొందుతాం కూడా జాతకం చూసి చెప్పేయచ్చు. మనం పూర్వజన్మలో ఎలాంటి పుణ్యాన్ని తెచ్చుకున్నాము, ఎలాంటి పాపాన్ని తెచ్చుకున్నాము కూడా జాతకం చూసి చెప్పేయచ్చు. అంటే మొత్తం ప్రతీదీ కూడా జాతకంలో అవైలబుల్గా ఉంటుంది మనకి. మనం చూసేటువంటి మనకు తెలియాలి తప్ప ప్రతీదీ ఉంటుంది. అయితే ముందుగా ఆరోగ్య సమస్యలను లగ్నం నుంచి మనం డిసైడ్ చేయొచ్చండి. లగ్న భావం చూసి అతను ఆరోగ్యవంతుడా, చూడడానికి ఫిజికల్గా ఎలా ఉంటాడా, హైట్గా ఉంటాడా, పొట్టిగా ఉంటాడా, పొడుగ్గా ఉంటాడా, తెల్లగా ఉంటాడా, నల్లగా ఉంటాడా, బక్కగా ఉంటాడా, ప్రతిదీ చెప్పొచ్చు. ఆయన గుణం ఏంటి, గణం ఏంటి, అతను ఎలా మాట్లాడతాడు, సాఫ్ట్గా ఉంటాడా, హార్ష్గా ఉంటాడా, మంచోడా, చెడ్డోడా, మ్యానిపులేటరా, ప్రతిదీ చెప్పొచ్చు. రెండవ స్థానం ధనస్థానాన్ని చూసి సంపాదిస్తాడా, సంపాదించి దాచుకోగలడా, ఎలాంటి సంపాదన, అక్రమ సంపాదన ఉంటుందా, సక్రమ సంపాదన ఉంటుందా, కుటుంబంతో ఎలా ఉంటుంది. కుటుంబాలు 2 ఉంటాయండి. ఒకటి పెళ్లి కాకముందు తల్లి, తండ్రి, తమ్ముడు, అన్నయ్య, అక్క, చెల్లి, తిను. అదేవిధంగా పెళ్ళి అయిన తర్వాత భార్య, భర్త, కొడుకు, కూతురు, మనవలు, ఈ ఫ్యామిలీ ఉంటుంది. ఈ రెండో స్థానాన్ని చూసి తల్లి, తండ్రి ఎలా ఉంటారు, ఆ ఫ్యామిలీతో వీళ్ళ యొక్క కనెక్షన్ ఎలా ఉంటుంది. చిన్న వయసులోనే ఇల్లు వదిలేసి పారిపోతాడా, ఇంట్లో ఉంటాడా, ఇంట్లో ఉంటే సక్రమంగా ఉంటాడా, ఇంట్లో ఏమైనా ఇబ్బందులు పెడతాడా వాళ్ళని, వీళ్ళ వల్ల ఈ యొక్క జాతకుడి వల్ల తల్లిదండ్రులకైనా ఇబ్బందులు వస్తాయా అనే విషయాన్ని చెప్పచ్చు. ఇంకా మూడో స్థానం చూసి ఇతని పట్టుదల ఎలా ఉంటుంది, ఇతని యొక్క స్థాయి, సంకల్ప శక్తి ఏ విధంగా ఉంటుంది, ఇతని పరాక్రమం ఏంటి, ఈయన బలంగా ఉంటాడా, వీక్గా ఉంటాడా, తరువాత ఇతను పనిచేసే చోట కొలీగ్స్తో ఇతని రిలేషన్ ఎలా ఉంటుంది, తరువాత ఇతనికి సోదరులు ఉంటారా, సిబ్లింగ్స్ ఏమైనా ఉంటారా, అక్క, చెల్లి, తమ్ముడు ఏమైనా ఉంటారా, ఉంటే వాళ్ళతో రిలేషన్ ఎలా ఉంటుంది, లాభసాటిగా ఉంటుందా, నష్టం కలిగిస్తుందా చెప్పొచ్చు. 4వ స్థానాన్ని చూసి కుటుంబము, తల్లికి ఇతనికి రిలేషన్ ఎలా ఉంటుంది. ఒకవేళ తల్లి యొక్క జాతకం లేదు అనుకోండి, ఈయన యొక్క జాతకం తీసుకుని 4వ స్థానం ద్వారా చంద్రుడి యొక్క గతి ద్వారా ఆ యొక్క తల్లి ఏం చేస్తుంది, ఆరోగ్య సమస్యలు ఏమైనా ఉంటాయా, వస్తాయా, ఇతని వల్ల ఆమె ఏమైనా ఇబ్బంది పడుతుందా చెప్పచ్చు. 4వ స్థానంలో వల్ల ఇతని గృహయోగం ఉంటుందా, అపార్ట్మెంట్ కొంటాడా, హౌస్ కొనుక్కుంటాడా, లేకపోతే కొన్న ఇల్లు అమ్మడానికి దీనికి లేకుండా చాలామంది కబ్జాలకు అయ్యి 10 సంవత్సరాలు 20 సంవత్సరాలు అలా ఉండిపోతాయి. అలాంటి స్థితిలోనే ఉంటుందా, ఇల్లు కట్టే క్రమంలో ఎన్ని సంవత్సరాలు కష్టపడతాడు, అసలు గృహయోగం ఉందా లేదా, జీవితాంతం అద్దెంట్లో కూడా ఏడుస్తాడా అనే విషయం కూడా చెప్పొచ్చు. ఇంకా 5వ స్థానాన్ని చూసి లవ్ మ్యారేజ్ అవుతుందా, అరేంజ్డ్ మ్యారేజ్ అవుతుందా, ఇతని నడవడిక ఎలా ఉంటుంది, బిహేవియర్ ఎలా ఉంటుంది, ఇతని యొక్క మాట్లాడే తత్వం ఎలా ఉంటుంది, ఇతనికి సంతాన యోగం ఉందా లేదా, అబ్బాయి పుడతాడా, అమ్మాయి పుడుతుందా, ఎంత లేటుగా పుడతారా, తొందరగా పుడతారా, పుట్టిన తర్వాత వాళ్ళకి కలిసి వస్తుందా, లేకపోతే నష్టం కలుగుతుందా. 5వ స్థానాన్ని చూసి మంత్రస్థానం కాబట్టి ఈ వ్యక్తి ఏ దేవతను ఆరాధన చేస్తే ఇతనికి సిద్ధిస్తుంది మంత్రము, ఏ మంత్రం ఆరాధన చేస్తే మంత్రశక్తి ఉంది, మంత్రబలం అందుతుంది అనే విషయాన్ని చెప్పొచ్చు. 6వ స్థానాన్ని చూసి షష్ఠ స్థానం శత్రు రోగ రుణస్థానం కాబట్టి శత్రువులు ఉంటారా, బయట శత్రువులు ఉంటారా, ఇంట్లో శత్రువులు ఉంటారా, కుటుంబంలో చాలామంది వెన్నుపోటు పొడుస్తుంటారు, అలాంటి శత్రువులు ఉంటారా, బయట శత్రువులు ఎవరైనా పగబట్టి ఉంటారా, లేకపోతే అంతఃశత్రువులు కామ క్రోధ లోభ మోహ మదమాత్సల్యాలు శత్రువులుగా మారి తను ఇబ్బంది పెట్టి స్వయంకృతాపరాధం చేసుకునేలా చేస్తాయా
అనే విషయాన్ని మనం చెప్పొచ్చు. రోగాలు వస్తాయా? ఎలాంటి రోగాలు వస్తాయి? కిడ్నీలు పోతాయా? లంగ్స్ పోతాయా? లివర్ పోతుందా? కంటి సమస్యలు వస్తాయా? సైనస్ ప్రాబ్లమ్ వస్తుందా? లెగ్ పెయిన్స్ వస్తాయా? సయాటికా వస్తుందా? స్పాండిలైటిస్ వస్తుందా? చెప్పొచ్చు. ఓకే. తరువాత అప్పులు సక్రమంగా చేస్తాడా? చాలామంది బిజినెస్ ఇన్వెస్ట్మెంట్ కోసం అప్పులు చేసి పెట్టుబడి పెడుతుంటారు. అది అప్పుల్లో క్యాలిక్యులేషన్ రాదు. ఒక బిజినెస్ కోసం చేసేటువంటి సక్రమమైన రుణం అది. సో అది అప్పుల్లోకి రాదు. అలాంటి రుణాలు చేస్తాడా? లేకపోతే తాగేసి విచ్చలవిడిగా తిరుగుతూ జోదం ఆడుతూ చేసేటువంటి అప్పులు చేస్తాడా? అప్పులు తీరుస్తాడా? తీర్చగలడా లేదా? రుణాలు ఎలాంటి రుణాలు ఉంటాయి చెప్పొచ్చు. సప్తమ స్థానాన్ని చూసి ఇతను బిజినెస్ చేస్తాడా? బిజినెస్ చేసే యోగం ఉందా? కలిసి వస్తుందా లేదా చెప్పొచ్చు. సప్తమ స్థానం చూసి వచ్చే భార్య ఏ దిశ నుంచి వస్తుంది? ఎలాంటి గుణగణాలు ఉంటాయి? అందంగా ఉంటుందా? చండాలంగా ఉంటుందా? లేకపోతే భార్య వచ్చిందో కలిసి వస్తుందా? కలిసి రాదా? అసలు భార్యతో కలిసి ఉంటాడా? కలిసి ఉండడా? ఇద్దరికి సౌఖ్యం ఉందా లేదా అనే విషయాన్ని చెప్పొచ్చు. అష్టమ స్థానాన్ని చూసి తన సీక్రెటివ్ మైండ్ సెట్ ఉందా? లోపల ఎన్ని విషయాలు దాచుకుంటాడు? బయట కనిపించే వ్యక్తి ఇంకొక వ్యక్తి ఏమైనా ఉన్నాడా? అంటే ఏమైనా డిప్రెషన్, ఇతని మానసిక స్థితి ఎలా ఉంటుంది? మానసిక ధైర్యం ఎలా ఉంటుంది? తర్వాత ఇతనిలో జరిగే మార్పులు ఎంత ఫాస్ట్గా చేంజ్ అవుతూ ఉంటాయి? ఇతని ఆయుష్ ఎంత ఉంటుంది? ఆయుష్ కూడా క్యాలిక్యులేట్ చేయొచ్చు. భాగ్యస్థానాన్ని చూసి ఇతను తండ్రి ఏం చేస్తుంటాడు? తండ్రి వల్ల ఇతనికి లాభం వస్తుందా? నష్టం వస్తుందా? అసలు తండ్రి వల్ల ఇద్దరికి రిలేషన్ బాగుంటుందా? బాగోదా? ఇతను పూర్వజన్మ నుంచి ఎంత పుణ్యాన్ని తీసుకొని వచ్చాడు? ఇతనికి సంపాదించే యోగం ఉందా లేదా? 10 మందికి పెట్టే యోగం ఉందా? 10 మంది దగ్గర అడుక్కోవడం లాంటివి చేస్తాడా? అంటే అతని యొక్క స్థితి, ఆర్థిక స్థితి, సంపాదించేటువంటి భాగ్యస్థానం ఎలా ఉంది అనేటువంటి విషయాన్ని భాగ్యస్థానం 9వ స్థానం చూసి చెప్పొచ్చు. తర్వాత 10వ స్థానానికి వెళ్ళేసరికి వృత్తి, కర్మ, ఇతను జీవితాంతము లేబర్ పని చేసుకుంటూ బతుకుతాడా? లేకపోతే జీవితాంతం షార్ట్ కట్లో ఫాస్ట్గా ఎదిగిపోతాడా? అసలు ఏ పని చేస్తాడు? బిజినెస్ చేస్తాడా? ఉద్యోగం చేస్తాడా? బిజినెస్ చేస్తే ఏ రకమైన బిజినెస్ చేస్తాడు? చంద్రుడు వచ్చాడు అంటే డైరీ ఫామ్ అవ్వచ్చు, లేకపోతే ఫుడ్ బిజినెస్ అవ్వచ్చు. బుధుడు వచ్చాడంటే ఇంపోర్ట్స్ అండ్ ఎక్స్పోర్ట్స్ అవ్వచ్చు. కుజుడు వచ్చాడంటే అగ్రికల్చర్ అవ్వచ్చు, రియల్ ఎస్టేట్ అవ్వచ్చు. ఇలా అన్ని రకాలటువంటి అంశాల మీద మనం గమనించిన తర్వాత ఏ బిజినెస్ చేస్తాడో, అసలు చేస్తాడా చేయడా? వృత్తి, జీవితాంతం చాలామంది సెటిల్మెంట్ ఉండదు. వచ్చినటువంటి ఆస్తిని అలా గడిపేస్తూ ఉంటారు. ఆ రకమైన పరిస్థితుల్లో ఇతను ఉంటాడా? లాభస్థానాన్ని చూశాక ఇతను ఫ్రెండ్ సర్కిల్ ఎలా ఉంటుంది? ఇతను ఫ్యామిలీకి ఎంత ఇంపార్టెన్స్ ఇస్తాడు? ఫ్రెండ్స్లో ఇతనికి పనికొచ్చే వాళ్ళు ఉంటారు, ఇతను మోసం చేసే వాళ్ళే ఉంటారా? ఏ 11వ స్థానంలోనో ఏ కేతు ఉన్నాడు అనుకోండి, సర్వనాశనం అయిపోతాడు. చెడు సహవాస దోషం పడుతుంది కాబట్టి. 11వ స్థానంలో రవి, కుజుడు, లేకపోతే ఆ యొక్క భావాన్ని గమనించిన తర్వాత అలాంటి మంచిది ఏమైనా ఉంటే కనుక పలుకుబడి ఉన్నటువంటి వ్యక్తులతో పరిచయాల వల్ల గొప్ప స్థాయికి వెళ్ళిపోతాడు. ఆ రకమైనటువంటి ఉంటుంది. ఇంకా 12వ స్థానం చూసిన తర్వాత ఇతనికి దీర్ఘకాలిక ఆరోగ్య సమస్యలు ఏమైనా ఉంటాయా? లేకపోతే దేశం దాటి బయటకు వెళ్ళి విదేశ యోగం ఏమైనా ఉందా? లేకపోతే 12వ స్థానం తర్వాత ఖర్చు ఎలా పడతాడు? లగ్జరీ కోసం ఖర్చు పెడతాడా? దేనికోసం ఖర్చు పెడతాడు? నిద్ర ఎలా పోతాడు? ప్రశాంతమైన నిద్ర ఉంటుందా? ఉండదా? ఇతను సుఖాన్ని జీవితంలో సుఖాన్ని అనుభవించడా? చనిపోయిన తర్వాత మోక్షానికి వెళ్తాడా? మరి నరకానికి పోతాడా? ఏ జన్మ ఎత్తుతాడు అనే విషయాన్ని కూడా ప్రతిదీ డీప్ అనలైజ్ చేసి మనం చెప్పొచ్చు. ఇది అనలైజ్ చేసిన తర్వాత ఏ గ్రహం దానికి కారణం అవుతోంది, ఏ గ్రహం వల్ల ఇతను ఇబ్బంది పడుతున్నారు అని చూసి ఆ గ్రహానికి సంబంధించిన అధిదైవానికి ఆ యొక్క అధిదేవత ప్రత్యదేవతలకి జపము, హోమము, దానము, మార్జనము ఇవన్నీ చేసిన తర్వాత శివుడికి రుద్రాభిషేకం చేస్తే అతనికి ఏ యోగం కావాలంటే ఆ యోగం, ఏ సమస్యతో బాధపడితే ఆ సమస్య తప్పకుండా నెరవేరుతుంది. సో 12 స్థానాలు మనం చూసి వాళ్ళకి ఏ విధంగా ఉంటుందని చెప్పే అవకాశం మన దగ్గర ఉంటుంది. ఓకే, పూజలు కావాలన్నా మీరు నిర్వహిస్తూ ఉంటుంటారా అండి? నిర్వహిస్తుంటారు. ఓకే, సో ఎవరైతే మా ఈ వీడియో చూస్తూ ఉంటుంటారో ఈ రాశి వారికి కనుక మీరు ఒకసారి అంతర్గత జాతకం చూయించుకోవాలి అనుకున్నా, ఒకసారి ఉమాదేవరకొండ గారిని కలవాలి అనుకున్నా డెఫినెట్గా అప్రోచ్ అవ్వచ్చు. కింద స్క్రోల్ అవుతున్న కాంటాక్ట్ నెంబర్ కనుక కాంటాక్ట్ చేస్తే టీం మీకు పూర్తి వివరాలను అందిస్తారు. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్.